ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మరి దేవుని వాక్యం పక్షాన నిలబడటానికి మరి కర్ణాటకలోని హౌస్పేట్లో దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ముందుగా బైబిల్ చదువుకున్నాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12-13 వచనాలు నేను చదువుతున్నాను. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండాట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో ప్రభువా చదవబడిన లేఖనాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మేము శోధించబడినప్పుడు తప్పించుకున్న ఒక మార్గాన్ని కూడా మీరు మా కొరకు ఏర్పాటు చేశారు. ఆ వచనాలు అందులో ఉన్నాయి నాయన. అయితే ప్రభువా, ఈ సమయంలో ఈ గడియ వర్తమానికుడు ఏదైతే బోధించాడో ఆ అంశములను ఈ కాలానికి అన్వయించుకుంటూ ప్రభువా కొన్ని విషయాలు మేము మీ బిడ్డల మధ్యకు తెస్తూ ఉన్నాను నాయన. మీరు ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. మీరు లేకపోతే నా మాటలు వ్యర్థం నాయన. మీరు లేకపోతే అపవిత్రాత్మలన్నీ ఇక్కడ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధాత్మ ఇక్కడ సంచారం చేయాలంటే మీరు రంగం మీదకి రావాలి నాయన. మీరే నన్ను బలపరచండి. మీరందరూ నా వైపు చూస్తున్నారు కానీ నేను నీ వైపు చూస్తున్నాను ప్రభువా. మీరు మాట్లాడితే మాకు జీవం, మీరు మాట్లాడితే మాకు శక్తి, మీరు మాట్లాడితే మాకు బలం, మీరు మాట్లాడితేనే మాకు నాయన నిత్య జీవంతాన్ని. ప్రభా, మీరు రంగం మీదకి రండి నాయన. ఇదిగో ఈ వాక్యాన్ని మీరు మాకు విరిచి పంచండి. తద్వారా మేము మేలు పొందుకుంటాం నాయన. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. మంచిది పిల్లరా, ఇక్కడ ఒక విషయాన్ని మిమ్మల్ని ఉంచుతున్నాను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన, ఆమేన్, మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగ చేయును. ఆమేన్. పిల్లరా, శోధన అనేది ఒక పరీక్ష. శోధన అనేది మన జీవితానికి మరింత మెరుగుగా ఉండటానికి కొన్నిసార్లు శోధనలను దేవుడు మనకు పంపుతాడు. ఆమేన్. అంటే ఆయన కీడు విషయమై మనల్ని శోధించడు, కానీ మేలు కొరకు కొన్ని సందర్భాల్లో బలహీనతలు వస్తాయి. మేలు కొరకు అనారోగ్యాలు కొన్నిసార్లు ఇవన్నీ కూడా మన జీవితంలో వచ్చినప్పుడు, ఆమేన్, నా మాట వింటున్నారా? అయితే వాటన్నిటిలో నుండి కూడా దేవుడు తప్పించుకొనటానికి ఒక మార్గమును ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. దయచేసి మరి గమనించాలని నేను ప్రభు పేరట మనం చేస్తున్నా. పిల్లరా, ఇక్కడ గమనిస్తే ప్రతి సమస్యకు దేవుని దగ్గర తప్పకుండా మార్గం ఉన్నది. కాబట్టి ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. కాబట్టి సొల్యూషన్ ఇక్కడ
యేసుక్రీస్తు మూలముగా తప్ప, అంటే నమ్మిన వారికి ఆయన మూలముగా తప్ప మరే మార్గము లేదు. ఆమేన్. ప్రియులారా, ఒక వ్యక్తి ఈ గడియ వర్తమానికి ఒక లెటర్ రాశాడు. ఏమని రాశాడంటే, అయ్యా మా ఊర్లో ఒక స్త్రీ ఉంది, ఆమె అనేకులకు స్వస్థతనిస్తుంది, కానీ ఆమె ఒక దురాత్మ ద్వారా చేస్తుంది అని చెప్పాడు. పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, ఆమె ద్వారా కూడా అనేక వ్యాధులు స్వస్థత నొందుచున్నాయి. ఇందాక మరి డానియల్ బ్రదర్ ఈరోజు రాలేదు, నేను అడుగుతా ఉన్నాను ఏంటంటే, మా ఊర్లోనయ్యా చాలా రకాలైన దేవతలు ఉన్నారు, ప్రజలందరూ కూడా అలాంటి కొన్ని సీజన్స్ వస్తాయి, ఆ సీజన్స్ వచ్చినప్పుడు ఆ ఉత్సవాలకు వెళ్తారు అని చెప్తున్నాడు. నేను అడిగాను ఏమేమి దేవతలు ఉంటాయి కర్ణాటకలో అని అడిగాను. ఫలానా ఫలానా ఉంటాయి అని చెప్పాడు. అయితే ప్రజలందరూ అక్కడికి వెళ్తారా అన్న. అబ్బా మస్తుగా వెళ్తారయ్యా అని. ఎందుకు వెళ్తారు అని అడిగారు. ఎందుకు వెళ్తారంటే వాళ్ళ అవసరతలు కొలిది అక్కడికి వెళ్తారు. అక్కడ మరి వారందరూ కూడా మేలు పొందుతుందని వారు వెళ్తున్నారు. కాబట్టి ఒక సీజన్ వచ్చినప్పుడు చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి అని. పిల్లరా, ఇప్పుడు ఈ దైవ సేవకుని విమర్శిస్తూ మరి దెయ్యాలు కూడా స్వస్థత చేస్తున్నాయి కదా, మరి నీవు యేసుక్రీస్తు పేరిట చేయటంలో ఏంటి లాభము అన్నట్టుగా మాట్లాడి, నా మాట అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, యేసు ప్రభు కూడా ఒక మాట అన్నాడు, దెయ్యాలు మీకు లోబడుచున్నవని, నా మాట విన్నారా, సంతోషింపక మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని సంతోషించుడి అని. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఈరోజు భక్తి అనేది, విశ్వాసం అనేది కేవలం రోగాలు పోవటం, కేవలం మరొకటి జరగటం, కేవలం ఇంకొకటి మాత్రమే కాదు. బైబిల్లో ఉన్న మాటలు ఎలాంటివంటే అవి నిత్య జీవపు మాటలు. అవి ఎలాంటి మాటలు? ఇది ఒక జీవం. జీవం అంటే ఈ దినపు వచ్చేసాడు. ఆపేవా? ఓకే, పిల్లలు అటు ఇటు తిరగకూడదు ఇంకా. రైట్. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. కాబట్టి అన్నాడు, ఈ దెయ్యములు కూడా స్వస్థతనిస్తున్నాయి కదా అని అంటే యేసు ప్రభు యొక్క మాట గుర్తు చేశాడు. ఆయన చెప్పిన మాట ఏమన్నాడంటే, ఇక్కడ మీరు గమనించాలి, దెయ్యము తన రాజ్యాన్ని తానే పోగొట్టుకుంటే, ఒక దెయ్యము మరొక దెయ్యాన్ని వెళ్ళగొడితే యేసు ప్రభు అన్నాడు తన సామ్రాజ్యం కూలిపోతుంది. ఈ దెయ్యాలను వెళ్ళగొట్టావు, మరి అయితే వీళ్ళు ఎలా స్వస్థత పొందుకుంటున్నారు? స్వస్థత అనేది మానవునిలో ఉన్న అచంచలమైన విశ్వాసం మీద ఆధారపడి ఉంది. కాబట్టి వారు దేవునిని ఎరగనప్పుడు వాళ్ళు ఎక్కడ స్వస్థత కలుగుద్దని వారు నమ్ముతారో ఆటోమేటిక్గా కొంతవరకు వారు దాన్ని ఏం చేస్తారో తెలుసా, స్వస్థతను రిసీవ్ చేసుకుంటారండి. ఆమేన్. ఇప్పుడు ఒక వేప చెట్టు ఆకు నేను తింటే షుగర్ తగ్గుద్ది అన్నాను అనుకోండి, నేను తిన్నాను విశ్వాసంతో, ఖచ్చితంగా నాకు షుగర్ తగ్గుద్దండి. నా మాట విన్నారా? అలాగే కాకరకాయ జ్యూస్ తాగితే తగ్గుద్ది అని అన్నారనుకోండి ఎవరన్నా, నేను తాగుతాను, చెప్పిన మాట. నేను వెళ్ళి ఆ కాకరకాయ జ్యూస్ తాగితే నాకేమవుద్ది? తగ్గుద్ది అని అంటే తగ్గించుకోగలిగిన ఆ విశ్వాసం నాలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దెయ్యం ఏం చేయదు, కానీ మానవుని విశ్వాసము దెయ్యానికి క్రెడిట్ ఇస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు స్వస్థత మాత్రమే కాదు, యేసుక్రీస్తు బాగు చేయటం మాత్రమే కాదు, యేసుక్రీస్తు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి యేసు ప్రభువుని కేవలం మనం ఒక కోణంలో చూడకూడదు. యేసు ప్రభువుని మనము మన రక్షకునిగా
అంగీకరించటానికి మీరు గమనించాలి, రక్షకునిగా అంగీకరించటానికి ఆయన లేఖనాలలో మనకు ఒక అర్హత ఉంది. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు నన్ను గురించి తెలుసుకోవాలంటే లేఖనాలను పరిశోధించండి. ఏమన్నాడు? మీరు లేఖనాలను పరిశోధిస్తే ఆ లేఖనాలలో నన్ను గురించి మీకు అది తెలియపరచబడుతుంది. ఎలీషా చాలా గొప్ప కార్యాలు చేసిన ప్రవక్త. ఆమేన్. ఆయన వృద్ధుడైపోయినప్పుడు ఆయనకు కూడా మరణకరమైన వ్యాధి వచ్చిందండి. ఆయన చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగినటువంటి గొప్ప శక్తితో, ఏలియా కంటే 2 అంతల ప్రభావంతో అద్భుతాలు చేసిన ఆ వ్యక్తి ఏమయ్యాడు? బలహీనుడయ్యాడు. మరణకరమైన వ్యాధి వచ్చి చివరికి ఆ వ్యాధితోనే చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధిలో పెట్టారు. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే ఒక సైనికుడు చనిపోతే ఒక వ్యక్తిని తెచ్చి ఆ ఎలీషా ఉన్నటువంటి సమాధిలో పెడితే అతడు తిరిగి లేచాడండి. నా మాట విన్నారా? అంటే అతని ఎముకలలో కూడా ఏముంది? జీవం ఉంది. కానీ అతడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఈ శరీరాన్ని విడవాలి అని అంటే ఒక వ్యాధి అతడికి అవసరమై ఉన్నది. ఆ వ్యాధి గుండా అతడు ఏమవ్వాలా? మరణము నొంది వెళ్ళాల. వినారా? కాబట్టి పిల్లరా, ఏదో ఒక దారిన ఒక వ్యక్తి వెళ్ళాలి. ఆమె కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనించినట్లయితే ఇలాగున మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపను ఎంతవరకు మనం వాడుకోవాలంటే, ఆమె ఈ భూలోకంలో ఆయన నామము ప్రభావము మనలో నుండి ఎంతవరకు అవసరమో అంతవరకు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు మీరు గమనించాలి. పిల్లలు మీరు గమనించాలి, ఆయన ఎలా వాడుకుంటాడంటే సూర్యుని కాంతి చంద్రుని మీద పడి చంద్రుని యొక్క ప్రభావము మన మీదకి ఎలాగైతే వస్తుందో అలాగే మనలో ఉన్నటువంటి దేవుని సన్నిధి మన మీద పడి మనలో నుండి ఇతరులకు వెలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనకు శోధనలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు దేవుని పిల్లలకు తప్పించుకునే ఒక మార్గాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి ఆదాము అవ్వలు అపరాధంలో పడిపోయినప్పుడు, వారు పాపం చేసినప్పుడు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏంటంటే గొర్రె పిల్ల యొక్క రక్తము. ఆమేన్. ఇప్పుడు ఏ మార్గం ఏర్పాటు చేశాడు? గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు మీరు నా దగ్గరికి రావాలంటే మీరేం చేయాలా? రక్తము చిందించి ఆ రక్తము ద్వారా నన్ను కలుసుకోవాలనే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మీరు గమనించండి, మానవుడు పడిపోయినప్పుడు, మానవుడు తప్పుల్లో పడిపోయినప్పుడు, మానవుడు పొరపాటులో పడిపోయినప్పుడు దేవుడు మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దాన్నే మనం రక్షణ మార్గము అంటున్నాం. కాబట్టి పిల్లరా, అవ్వ తప్పు చేసిందని మనం నేరం మోపుతున్నాం. యేసు ప్రభు దేవుడు కూడా నేరం మోపాడు. నీవు నీ భార్య మాట విని నేను తినవద్దన్న వృక్ష ఫలాన్ని నువ్వు తిన్నావు, అందుచేత ఏమన్నాడు? నిశ్చయముగా నువ్వు చనిపోతావు అని చెప్పాడు. తోటలో నుండి వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు వారిని విడిచిపెట్టేశాడా? మీరు గమనించాలి, దేవుడు వారిని విడిచిపెట్టలేదు. కాబట్టి పిల్లరా, మీరు గమనిస్తే పౌలు గారు ఆ మార్గమున వెళ్ళేటప్పుడు అక్కడ పుతోల్ అనేటటువంటి ఒక దెయ్యం ఉంది. నా మాట వినాలి. ఈ పుతోల్ అనేటటువంటి ఒక దెయ్యము సోదె చెప్పేదండి. ఏం చెప్పేది? సోదె చెప్పుట ద్వారా వారి యజమానుల కంట బహులాభము సంపాదిస్తుందంట. నా మాట విన్నారా? ఇప్పుడు
సోది చెప్పించుకునే వాళ్ళకి ఏ లాభము లేకపోతే, ఇది తీసుకెళ్ళండి, నాకు చేరుంది, అది తీసుకెళ్ళండి. ఓకే, ఆల్రైట్. కాబట్టి ఏ లాభం లేకపోతే బహు లాభం ఎలా వచ్చింది? ఆమెను కొంతమంది ఏం చేశారు, పుతోనుగా ఒక సోది చెప్పే ఆ చిన్నదాన్ని ఒక వ్యాపార మార్గముగా చేసుకున్నారు. అర్థం చేసుకోవాలి. ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మనం చర్చిలకు వెళ్తున్నాం, వెరీ గుడ్. మనం ప్రార్థనలు చేస్తున్నాం, వెరీ గుడ్. మనం బైబిల్ బోధిస్తున్నాం, వెరీ గుడ్. మన క్రైస్తవులకు చర్చిలు ఉన్నాయి, వెరీ గుడ్. అయినను క్రైస్తవులలో ఎక్కువ మంది సోది చెప్పు వారి దగ్గరికి వెళ్తున్నారు. నా మాట విన్నారా? ఏ దేవుని వాక్యంలో మహత్తు లేనట్టుగా దెయ్యం దగ్గర ఏదో ఉందని వెళ్తున్నారు. ఏదో ఉందని నువ్వు నమ్మితే అది కొంతకాలం నీకు మెరుగుగానే కనబడుతుంది. ఆమె అప్పుడు మళ్ళా ఏమవుతుంది? మౌత్ టాకింగ్ వస్తుందండి. మౌత్ టాకింగ్ వస్తే మా ఊర్లో పుంతలో సంతమ్మ ఉంది. ఎవరు? పుంతలో సంతమ్మ ఉంది. సంతమ్మ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరూ ముంతలో పడుతున్నారు, బ్రహ్మాండంగా ఉంది. అరే అక్కడ మనోడికి ఏం పేరు, లోకరాజుకి స్వస్థత వచ్చేసింది, విజయరాజుకి స్వస్థత వచ్చేసింది, రాంబాబుకి స్వస్థత వచ్చేసింది. అసలు పుంతలో సంతమ్మ మహిమే మహిమ. నా మాట విన్నారా? అప్పుడు చర్చిలో అయిపోగానే ఆదివారం మధ్యాహ్నం మిగతా వాళ్ళు వ్యాన్ వేసుకొని ఎక్కడికి వెళ్తారు? నేను వేరే పేరు చెప్పాను, అది ఉందో లేదో నాకు తెలియదు. ఆ పుంతలో సంతమ్మ దగ్గరికి వెళ్తారు. నా మాట విన్నారా? వెళ్తే వెళ్ళగానే నీ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నాగరాజు మెల్లిగా లోకరాజు మెల్లిగా వెళ్ళాడు అనుకో. వెళ్ళగానే ఆ పుంతలో సంతమ్మ అంటది, నీకు పోయింది. ఈ మంత్రగత్తె అనేదంట, నీ పాపాలు నేను లాగేశాను, నీ రక్తాన్ని నేను తీసేశాను, అది నా మీద వేసుకున్నాను కాబట్టి నువ్వు ఇంక వెనక్కి తిరిగి చూడొద్దు, నువ్వు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపో, ఇదిగో ఆ చెరువులో వేసేస్తున్నాను నీ పాపాలని. ఆ టెంకాయ అలా తిప్పి ఇటు 7 సార్లు అటు 7 సార్లు తిప్పి గిర తిప్పి లటక్కన వేసేది. అంతేనా? ఇప్పుడు పుంతలో సంతమ్మ దగ్గర నువ్వు కానుక తీసుకొని, ఆ సంతమ్మ నీ దగ్గర కానుక తీసుకొని వారి యజమానులకి ఏమవుతుంది చెప్పాలి? బహులాభం అండి, మామూలు లాభం కాదు, బహుగా లాభం వస్తుందంటండి. ఎలా వస్తుంది? బహుగా లాభం వస్తుందంట. వ్యాపారం పెట్టేశారు, పేరు పెట్టేశారు. ఏం పేరు పెట్టారు? పుంతలో సంతమ్మ మహాత్యం అని. నా మాట విన్నారా? కాబట్టి ఆ పేరు పెట్టేసి, నా మాట దయచేసి గమనించాలి, పేరు పెట్టేసి కొంతమంది ప్రమోటర్స్ని పెట్టారు. అక్కడ ప్రమోటర్స్ అంటే మీకు ఏమైనా తగ్గలేదా? యాడ్స్. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫలానా జ్యోతిషాలయం దగ్గరకు మీరు వెళ్ళండి. ఎందరో ఆ కలర్ రింగ్ పెట్టుకోవడం ద్వారా, ఆ రత్న ముద్రికను వేసుకోవడం ద్వారా వాళ్ళ బాధలన్నీ పోయాయి. ఏం పోయాయి? వాళ్ళ బాధలన్నీ పోయాయి. ఇదిగో ఎర్రని రత్నం ఉంది, నీలి రంగు, ఎరుపు రంగు, పచ్చ రంగు, మరో రంగు, ఇన్ని రంగుల ఆ ఉంగరాలు వేసుకున్నట్లయితే నీ జాతకాన్ని బట్టి నీకు బ్లూ రంగు, నీ జాతకాన్ని బట్టి నీకు రెడ్, నీ జాతకాన్ని బట్టి నీకు వైట్, నీ జాతకాన్ని బట్టి నీకు ఫలానా. ఆ రింగులు వాడికి బాగలేనప్పుడల్లా ఏం చూస్తాడు? ఆ రింగు చూసుకున్నప్పుడల్లా ఇతనికి రింగు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడన్నా ఏదైనా తేడా వచ్చిందనుకో, అబ్బా ఏమొచ్చింది రింగు, మాట్లాడరేంటండి, ఏమొచ్చింది? ఈ రింగును టచ్ చేయగానే వచ్చింది కాదు. ఆ రింగును చూడగానే నీలో విశ్వాసం పెరిగి బీపీ అప్ అండ్ డౌన్ కొట్టినట్టుగా నీకు కొట్టుకుంటుంది, నీకు ధైర్యం వచ్చేస్తుంది. మాటకు వచ్చినప్పుడల్లా తాయెత్తు కట్టించుకున్నవాడు ఇలా తీసుకొని చూసుకుంటాడు, తాయెత్తుందా వెళ్ళిపోయిందా అని. ఇలా మాట విన్నారా? విన్నారా? కాలుకి దారం కట్టించుకున్నవాడు మాట్లాడితే ఇలా తడుక్కుంటాడు. విన్నారా? ఇప్పుడు చూడండి, ఇలాగున ఇవేం చేస్తున్నాయి? 20 కోట్ల దురాత్మలు భూమి మీద తిరుగుతున్నాయి. 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 20 కోట్ల
ఎందుకంటే నోవాహు దినాల్లో ఎలా ఉంటుందో, లోతు దినాల్లో ఎలా ఉంటుందో, మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినాల్లో అలాగే ఉంటుంది. నా మాట విన్నారా? ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే భ్రమ పెడతా ఉంటాయి. ఏం పెడతాయి? ఏ దేవత అయినా ఎవరైనా నాకు అనవసరం, బైబిల్ మాత్రమే నేను చెప్తున్నానండి. ఒక మానవుని కోసం, మానవాళి పాపం కోసం కల్వరిలో ప్రాణం పెట్టిన ఒకే ఒక వ్యక్తి యొక్క చరిత్ర ఈ భూమి మీద 2000 సంవత్సరాలుగా రూపం మాపకుండా అలాగే ఉంది. అందరూ మహాత్యం చేసిన వాళ్ళందరూ సమాధుల్లోకి వెళ్ళిపోయారు, కానీ ఈయన సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా నేను మరలా వస్తానని చెప్పలా, ఒకవేళ వస్తానన్నా కూడా వాళ్ళు రాలా, కానీ ఈయన నేను మరలా వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. వారు భాషలు మాట్లాడారు, వారు అద్భుతాలు చేశారు, హృదయ రహస్యాలను బయలుపరిచారు. ఒక కలవరం వారిలో పుట్టింది. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? మా భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళకు భాష తెలియదు. వారు హృదయ రహస్యాలు చెప్తున్నారు, జరగబోయే దేవుని సంగతుల గురించి మాట్లాడుతున్నారు. ఇది ఏ ఆత్మ? దేవుని పరిశుద్ధాత్మ. ఆమేన్. అంటే దేవుని పరిశుద్ధాత్మ ఉంటే దురాత్మలు లేవా? ఉన్నాయా లేదా? దురాత్మలు ఉన్నాయా? కాబట్టి పుతోన్ అనేటటువంటి ఈ దెయ్యము ఏం చేస్తుందంటే జాతకాలు చెప్పేస్తుందండి. విజయ్, నీకు పలానా సమయంలో నీ మైండ్ బాగాలేదు, నీకు పలాంది వచ్చింది, ఇప్పుడు నువ్వు 3 నల్లని టెంకాయలు తెచ్చుకో, ఒక టెంకాయని తూర్పుకేయి, ఒక టెంకాయని వెనక్కేసుకో, ఒక టెంకాయని ముందుకేసేయి. విన్నారా? జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఇటేసేది ఇటేయకూడదు, అటేసేది ఇటేయకూడదు. నేను 3 సూత్రాలు చెప్పా, అలాగే వేసి తూర్పుకి నడుచుకుంటూ వెళ్ళిపో. ఎటు వెళ్ళాలా? వెంటనే విజయ్ ఏం చేస్తాడు? తూర్పు వైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి వినుట వలన ఎవరికైనా ఏం కలుగుద్ది? కానీ ఒక అబద్ధాన్ని వినుట వల్ల మోసపోతాం. కానీ ఎన్నడూ మోసపోని మార్గం దేవుని మార్గం. ఓకేనా? ఇది భూమి మీద మాత్రమే కాదు, పరలోకముల వరకు మనకు కొనసాగే మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనలో దేవుడు విశ్వాసం అనేది ఒక వరం, అది నీకు పని చేసినంత వరకు నడుస్తుంది. ఇప్పుడు ఈ పుతోన్ అనే దెయ్యం సోది చెప్తా ఉంది. సోది చెప్తూ వాస్తవం కూడా చెప్పిందండి దెయ్యం. యేసుక్రీస్తు ఒక్కడే అని దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయని బైబిల్లో ఉన్నాయి. నా మాట విన్నారా? ఆ దెయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నాయి. ప్రైజ్ ది లార్డ్. నా మాట వినాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనిస్తే అక్కడ పౌలు మరి శీలలు అటు వెళ్తా ఉన్నారు. వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు ఆ పుతోను పట్టినటువంటి ఆ స్త్రీ, ఆ భ్రమపరిచి ఆత్మ పట్టినటువంటి ఆ స్త్రీ అన్నది, ఆమె వీరు సర్వోన్నతమైన దేవుని మార్గమును మీకు చూపించుచున్నారు అన్నాడు దెయ్యం. రోజు ఇదే గోళ. వీళ్ళేమో వాక్యం చెప్తానికి వెళ్తున్నారు. ఎలా క్రాస్ అవుతున్నారంటే జంక్షన్లో, బళ్ళారి జంక్షన్ లాగా ఎలా క్రాస్ అవుతున్నారంటే, ఒకరేమో పుతోన్తో సోది చెప్పించుకోవడానికి వెళ్తున్నారు, ఒకరేమో పౌలు గారితో వాక్యం వినడానికి పోతున్నారు, ఒకరేమో వీళ్ళిద్దరు జంక్షన్. కరెక్ట్గా వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ స్టాల్లో ఎవరుంటారు? మిరకల్ సెంటర్లో, ఈ అద్భుతాలు చేసే సెంటర్లో ఎవరుంటారండి? పుతోన్ ఉంది. విన్నారా? అంటే నేను భ్రమపరిచే ఈ ఆత్మలు ఉన్నాయి. అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా కేకేస్తున్నారు వెళ్ళేటప్పుడు, ఇదిగో వీరు మీకు రక్షణ మార్గాన్ని చూపిస్తారు. అవునా? దెయ్యం చెప్తున్న మార్గం ఉందని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దెయ్యం ఆ మార్గాన్ని చెప్తుంటే వాళ్ళు గ్రహించట్లా. ఏంట్రా సడన్ గా నా జాతకం చెప్తా రక్షణ మార్గం అంటే అందరూ బయటికి వెళ్ళి చూస్తే పౌలు శీలను వెళ్తున్నారండి. రోజు ఇదే గోల ఆయనకి. ఒక రోజు జనాలు ఇంకా రాలా,
బహుశా నేను అనుకుంటాను జనాలు రాకపోదకి మాట్లాడితే ఈ దెయ్యం ఎవరిని విసిగెత్తుంది, ఎవరిని విసిగెత్తుంది? పౌలు శీలలు దేవుని రక్షణ మార్గాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈ డిస్టర్బ్ వచ్చేటప్పటికి ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆమెలో ఉన్న దెయ్యమ విడిచిపో అన్నాడు. ఇక సోది చెప్పడం మానేసింది. ఆమె మామూలు డ్రెస్ వేసుకుంది, సింపుల్గా ఉంది. వాళ్ళు వచ్చి ఇదిగో యోసేపు వచ్చాడు, పొట్లపాటి యోసేపు, ఆ జోసఫ్ గారికి నువ్వు ఏదైనా చెప్పగలవా అంటే నా జీవితాన్నే మారిపోయింది, నేనేం చెప్పగలను, మీకు సోది చెప్పేది వెళ్ళిపోయింది అన్నది. క్యూమని కాకేశాడు రమేష్. ఎందుకంటే దాని ద్వారా బతుకుతున్నాడు. దేని ద్వారా? సోది చెప్పే దాని ద్వారా బతుకుతున్నాడు. ఆ డబ్బులు వస్తున్నాయి. అమ్మో మీకు సోది రావట్లేదా? రాట్లా. ఎందుకు రాట్లా? అదిగో ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారే, వారు వచ్చి నాలో ఉన్నదాన్ని వెళ్ళగొట్టారు. మేమందరం నీ దగ్గరికి తోలుకొస్తుంటే జనాల్ని, నీలో ఉన్నదాన్ని వెళ్ళగొట్టిన వారు ఎవరు? వారు ఇదిగో వీరు. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం ప్రకటిస్తున్నారు? మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుత్థానుడైన యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. అలా ప్రకటిస్తా ఉంటే ఈ రమేష్ కోపం వచ్చింది. వ్యాపారం పడిపోయింది, పచ్చాపారం. వ్యాపారం ఏమైంది? నా మాట అర్థం కాలేదా? వ్యాపారం పడిపోయింది. ఇప్పుడు ఎలాగైనా బాబు, ఎందుకంటే ఆ ఉన్న ఏదో మనం అన్నీ అమ్ముకొని ఆ పుతోని మీద ఆధారపడి ఇక్కడ మనం ఇక వ్యాపారం పెడితే పుతోనే వెళ్ళిపోతే ఇక మా పరిస్థితి ఏంటి? నా మాట విన్నారా? విన్నారా? ఇప్పుడు మార్కాపురం వాళ్ళకి గజ్జలకొండ ఉంది, ఉందా? ఆ పక్కనే గానుగు పెంట ఉంది, అవునా? ఆ పక్కనే చిన్ననగొండ ఉంది. అవన్నీ కేంద్రాలు కొన్నిటికి, విన్నారా? కాబట్టి బ్రదరా, ఎక్కడైతే ఆ రక్షణ మార్గం అక్కడికి వెళ్ళిందో కొండలన్నీ గల్లంతాయి. దేవుని స్తోత్రం. కొండలన్నీ ఏమయ్యాయి? గల్లంతైపోయాయి. ఎందుకంటే ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం వస్తుందో, ఆమె నా మాట విన్నారా? ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం వస్తుందో సాతానుగాడు అక్కడ ఉండలేడు. అయితే సాతానుగాడు వెళ్ళిపోయాడా? అవిశ్వాసులను రేపాడండి వాడు. రేపి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, మన మతములకు విరోధంగా బోధిస్తున్నారు. ఈ దెయ్యాన్ని పోగొట్టాడా? దెయ్యం మీద వ్యాపారం చేసేస్తున్నారు ఇక్కడ. ఈయనేమో ఆ దెయ్యాన్నే వెళ్ళగొడితే మన మతానికి విరోధంగా బోధిస్తున్నారని పౌలు శీలల్ని సావు దెబ్బలు కొట్టారు. కొట్టే అది రెచ్చగొట్టింది ఎవరు? పుతోనేమో పోయింది, అమ్మాయి బాగుంది. నా మాట విన్నారా? పోయిన తర్వాత రమేష్ వచ్చి, రాము గారు అప్పుడు పుతోన్ నీకు చెప్పినప్పుడు నువ్వు బాగుపడ్డావా? అంతేనా? జయరామ్ గారు పుతోన్ చెప్పినప్పుడు బాగుపడ్డావా? ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చి పుతోన్నే పోగొట్టారు మనకి. ఇప్పుడు పుతోన్నే పోగొట్టారు. ఈ పుతోని పోగొడితే ఇప్పుడు ఎలాగా బాగుపడిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. పుతోన్ ద్వారా అందరూ విజయ గాడి మొత్తం చేతులు ఎత్తారు. విన్నారా? మీరు అదే చేతుల్లో ఆయుధాలు తీసుకోండి, అదే చేతుల్లో ఖడ్గాలు తీసుకోండి, చావు కొట్టండి వాళ్ళిద్దరిని. నన్ను ప్రతాప్ని మీరు తగ్గొట్టాలి ఇప్పుడు. నా మాట విన్నారా? ఇక్కడ జీవ మార్గాన్ని ప్రకటించడానికి, రక్షణ మార్గాన్ని ప్రకటించడానికి దేవుని చేత పంపబడిన సేవకుల్ని కొట్టి ఎక్కడేసారి? చెరసాల్లో వేశారు. వాళ్ళని ఏమన్నారు తెలుసా? భూమినే తల క్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, కొన్ని విశ్వాసాలకి వాళ్ళు నడిచిపోతుందండి. దేవుడు రంగం మీదకి వచ్చేదాకా చూసి చూడనట్టుగా వదిలేస్తాడు. బిలోమాన్ నీ వ్యాధి బాగుపడుతుంది పుతోన్ దగ్గరికి వెళ్తే.
నీకు బాగుపడుతుంది, నీకు బాగుపడుతుంది, నీకు బాగుపడుతుంది. ఇప్పుడు దేవునికి బాధ కలుగుతుంది, ఎందుకంటే నా ప్రణాళికలో ఉన్న ప్రజలు తప్పుడు త్రోవలో వెళ్తున్నారు. వారికి ఒక మార్గాన్ని సిద్ధపరచాలి. ఆ మార్గాన్ని సిద్ధపరచాలంటే అక్కడికి నా సేవకుడు వెళ్ళాలి. ఆ సేవకుడు పౌలు శీలలండి. వాళ్ళు పంపేసి దాన్ని వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళ కోపం వచ్చింది. ఏమొచ్చింది? నా మాట విన్నారా? కాబట్టి కోపం వచ్చి ఏం చేశారంటే అసలైన వేలో రాకుండా, డైరెక్ట్ వేలో రాకుండా ఇండైరెక్ట్ గా ఏం చెడు ప్రచారం చేస్తున్నారు. ఏ ప్రచారం? మతం మార్చేస్తున్నారు, మన విశ్వాసాలని చెడగొడుతున్నారు. పుతోన్నే వెళ్ళగొట్టారు వీళ్ళు. దేన్ని వెళ్ళగొట్టారు? పుతోని వెళ్ళిపోతే నీకేందయ్యా? నీకు మేలు జరిగిందా లేదా తీసుకో. దీనికి తగాదాలు ఎందుకు, దీనికి తగువులు ఎందుకు, దీనికి గొడవలు ఎందుకు, దీనికి గందరగోళాలు ఎందుకు? శిష్యుల్ని ఎందుకు కొట్టారో తెలుసా? వారు మేలు చేయు మార్గాన్ని బోధించారు. వాళ్ళు కీడు బోధించలా, వాళ్ళు ఎవరిని భ్రమపరచలా, వాళ్ళు సత్యాన్ని బోధించినందుకు చావు దెబ్బలు తిన్నారు. కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది ఏమయ్యారు? చనిపోయారండి. కాబట్టి వీరిని కొట్టి చెరసాల్లో వేశారు. నా మాట విన్నారా? చెరసాల్లో వేస్తే బాగా దెబ్బలు తిని లేచి, దేవుని పని చేసేవాడు ఎల్లప్పుడు పని, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత కష్టం వచ్చినా దేవుని పని చేస్తాడు. ఇందాక రాము గారు నేను వస్తా ఉన్నా, అయ్యా మీరా ప్రైజ్లాడు అన్నాడండి. జయరాము గారు పలకరించాడు. నేనంటే నన్ను చూడకండి, నాలో ఉన్న దేవుని వాక్యాన్ని చూడండి. నేను మీలాంటి మనిషిని, నేను మీలాంటి మనిషిని, అయితే నేను వాక్యాన్ని మోసుకొని వచ్చాను. ఆ వాక్యము లేఖనాల ప్రకారం ఉన్నదా లేదా అనేది మీకు ముఖ్యము. మీరు నన్ను చూస్తున్నారు, నేను వాక్యాన్ని చూస్తున్నా. నేను దేవుని మూలంగా ఏదైతే పొందుకున్నానో అది కాక మరి ఏది ఇక్కడ బోధించట్లేదు. హల్లెలూయా. మీరు కనుక నన్ను అలాగా చేసి 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 మీరే నన్ను రెవరెండ్ చేస్తారు, మీరే నన్ను డాక్టర్ని చేస్తారు, మీరే నన్ను బిషప్ని చేసి ఇక్కడ ఇంకొక సిఎస్ఐని ఏర్పాటు చేస్తారు. ఇదొక మార్గం. నా మాట విన్నారా? అసలు ఎలా చెప్తారు అనుకున్నారు? జాన్కోలాయ్ గారు బ్రాండ్ అయిపోద్ది అంతేనా? 3 కారణాలు చాలా ప్రమాదం అండి. నెంబర్ 1 స్త్రీ, వెరీ డేంజరస్ థింగ్. నెంబర్ 2 ధనము, అంతేనా? 3వది ఏంటో తెలుసా? పాపులారిటీ. సాధ్యమైనంత వరకు చాలా మంది సేవకులను పిలుస్తూ ఉంటారు. పిలవటం పాపం అక్కడ అందరూ చాలా చిన్నవారు ఉంటారు, పెద్దవాళ్ళే, కానీ నాకంటే ముందు అనుభవంలో ఉన్నవారు ఉంటారు. వారు ఏం చేస్తారంటే నన్ను చూడగానే జాన్కోలాయ్ గారు పైకి వచ్చి కూర్చోవాలి అంటారు. ఇక్కడ ఇందాక మనవాడు ఇంట్లో చప్పట్లు కొట్టించినట్టుగా వాళ్ళందరూ లేచి పాపం చప్పట్లు కొడతారండి. అప్పుడు నాకు జాన్కోలాయ్ గారు అంటే అంత ఎత్తెలుగుతుంది, యేసుప్రభు కంటే కూడా పైకి లేస్తుంది. కాబట్టి దానివల్ల పడిపోవటానికి అవకాశం ఉన్నది. గర్వించడానికి మన దగ్గర ఏమి లేదండి. వెండి బంగారాలు మా దగ్గర. వాళ్ళు ఒక రక్షణ మార్గాన్ని ప్రకటించారు. బైబిల్లో శృంగారం అనే ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర పేతురు యోహానులు వెళ్తా ఉన్నారండి. వెళ్తా ఉంటే అక్కడ పుట్టినది మొదలుకొని ఊచకాలు చేతులు గలవాడు ఉన్నాడు. అవునా? అతడు నడవలేడు. అతన్ని కొంతమంది తీసుకొని వెళ్ళి గుడి దగ్గర కలెక్షన్ చేస్తూ ఉంటారండి. ఒక మార్కెటింగ్, దట్ ఈస్ ద బిజినెస్. ఏం బిజినెస్? గుడి దగ్గర వాళ్ళని కూర్చోబెట్టి ఏం చేయాలా? రోజు వాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం, సాయంకాలం కలెక్షన్ పంచుకోవడం, ఎవరు కూలి వాళ్ళు తీసుకెళ్ళటం, వాడిని తీసుకెళ్ళి వెళ్ళిపోవడం. కలెక్షన్ కింగ్ అండి వాడు. ఎలాగంటే దేవాలయం దగ్గరే వ్యాపారం. ఎక్కడ? మాట్లాడండి. అవునా కదా? నా మాట అర్థమవుతుందా? కలెక్షన్ కింగేనా? ఈరోజు కలెక్షన్ అంతా ఎక్కడుంది? దేవాలయాన్ని యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నా తండ్రి ఇంటిని మీరు
వ్యాపారపు ఇల్లుగా, దొంగల గృహంగా మార్చేశారు. ఈరోజు రక్షణ మార్గం ప్రకటించి ఒక మార్గమును మన కోసం సిద్ధపరిచిన వాక్యం వచ్చింది. మన వాక్యాన్ని పట్టుకోవాలి. మన పై విషయాల గురించి ఆలోచన చేయకండి. స్వస్థత పరిచేవాడు ఆయనే, విడుదల ఇచ్చేవాడు ఆయనే, ఆశీర్వాదం ఇచ్చేవాడు ఆయనే, జీవం ఇచ్చేవాడు ఆయనే, పాపములకు ప్రాయశ్చిత్తం చేయవాడు ఆయనే. కాబట్టి దాని మీద మనం నిలబడి ఉండాలి. నా మాట అర్థమైందా? ఓకే, వెళ్ళండి లోపలికి. గుడ్. ప్రతి టైం మెయింటైన్ చేయాలా, టయానికి రావాలని చెప్పాలా. ఎందుకంటే మనకంటే ముందు దేవుని దూతలు వచ్చి ఉంటారు ఇక్కడ. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఈ పేతురు యోహానులు ప్రార్థన చేసుకోవటానికి ఆలయం దగ్గరికి వెళ్ళారు. యూదులు ఎలాగంటే ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంకాలం 6. కాబట్టి పిల్లరా, మీరు గమనిస్తే వాళ్ళు ఆ వేళల్లో మందిరానికి వెళ్తారు. ఇప్పుడు ఈ పేతురు యోహానులు సమాజ మందిరంలోకి వెళ్తున్నారు. ఆలయం పేరు శృంగారం అనే ఆలయం అంట. ఏ ఆలయం? చక్కగా అలంకరించబడిన ఆలయం. ఆలయానికి బయట ఏమున్నాడు? బిజినెస్ జరుగుతూ ఉంది. ఆలయం బయట ఏం జరుగుతుంది? బిజినెస్ జరుగుతుంది. కాబట్టి ఆ కుంటివాడు, వీళ్ళ మొగుల్లో తేజస్సు ఉంది, దేవుని యొక్క కళ ఉంది, ఉంటే మంచి పార్టీ లాగా ఉంది, వీళ్ళు ఖచ్చితంగా డబ్బులు వేస్తారు అని చూస్తే అక్కడ ఏమన్నాడు తెలుసా? మా వైపు చూడు అన్నాడు. తేరు చూశాడు, ఇంకా ఎక్కువ వేస్తాడేమని ఒక మాట అన్నాడు. మా దగ్గర వెండి లేదు, బంగారము లేదు. వెండి లేదు, బంగారం లేదు. కొన్నిసార్లు కొంతమంది నన్ను మీటింగ్ పిలుస్తారండి. అంటే వాళ్ళు ఎవరు అనేది నేను చెప్పను, కానీ వెళ్తాను. వెళ్ళిన తర్వాత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అంటారు, అయ్యారు మీరు మీ సంస్థ ద్వారా, మాది సంస్థ అంటారు, మీ సంస్థ ద్వారా మాకు కొంచెం సహాయం చేయండి అంటారు. నేనంటాను, అది సంస్థ కాదు, గేమస్థ కాదు అని. అదే ఈయన అనవసరంగా ఈయన పిలిచిన బిషప్ని పిలుస్తుంటే ఏమిచ్చేవాడు? పిల్లరా, మీరు గమనించాలి. కాబట్టి నేనంటాను, వెండి బంగారాలు నా దగ్గర లేవన్నా అనుకో, లేవా? యూట్యూబ్లో అంతా ఇదిగా ఉన్నారు కదా సార్ మీరు. యూట్యూబ్లో ఎప్పుడైనా మీటింగులు జరిగినప్పుడు కార్లు గీర్లు అంత హంగామా ఉందే. అది లేదయ్యా, ఇదన్నీ అద్దె కార్లు, అవన్నీ రెంటెడ్ కార్లు, సేవకుల కోసం తెస్తున్నాము అంతే అని. అంతేనా? పిల్లలు మీరు గమనించాలి. ఈరోజు దేవాలయాలు ఏమయ్యాయి ఈరోజు? సేవకుల్ని ఎలా చూస్తున్నారు ఈరోజు? కాబట్టి వీరంటారు, మా దగ్గర అవి లేవు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. ఆమేన్. కాబట్టి నాకు కలిగి ఉన్నదే ఇచ్చుచున్నామన్నారు. ఎవరిని ఇచ్చారండి? యేసుక్రీస్తుని ఇచ్చారు. వాళ్ళు ఆలయం దగ్గరే పడున్నాడు, కానీ ఎలాగో పడున్నాను కాబట్టి వ్యాపారం పెట్టేశాడు. పడున్నాడు కాబట్టి ఏం పెట్టాడు? వ్యాపారం పెట్టి కలెక్షన్ రాగానే నీ కొంత, నాకు కొంత. వినారా? ఓకే. కాబట్టి మీరు అసలైన మార్గమును వదిలేసి ఇది ఒక మార్గంగా తీసుకున్నారండి. బైబిల్ ఏమంటుంది తెలుసా? దైవ భక్తి అంటే గొప్ప లాభ సాధకం అంట. ఈ లాభం వేరు, పరలోక సంబంధమైన లాభం. కానీ ఈ దైవ భక్తిని మన వాళ్ళు ఏ లాభానికి వాడుకుంటున్నారు? ఇప్పుడు రమేష్ కూడా సేవకుడైతే ఏ లాభం కోసం? రమేష్ని చూసి పిల్లమని వస్తాడు. ఏ లాభం కోసం? పిల్లరా, మీరు అనుకున్నట్టుగా మంచిగా షర్ట్ వేసాను, మంచి ప్యాంట్ వేసాను, చక్కగా మనోడు వీడియో తీస్తున్నాడు, రాము గారు అనుకుంటాడు, ధూమ్ ధామ్ అనుకుంటా అయ్యగారు, కానీ ధూము లేదు, దోమ లేదు. నా మాట విన్నారా? పిల్లరా, నేను ప్రకటించే మాట తీసుకోండి, నన్ను చూడకండి. మీరు ఇంకెక్కువ మంది చూస్తా ఉన్నారనుకో, ఇలా చూస్తున్నారు కాబట్టి బాగాదని నేనేం చేస్తా, సూట్ వేసేస్తారు మా వాళ్ళు. ఆ తర్వాత ఈ కోట్ వేసేస్తారు, ఆ తర్వాత ఏదైతే వేసేస్తారు. నాకు వేస్తే నా కోటు బూటు చూపించుకుంటాను తప్ప దేవుణ్ణి చూపించలేదు. ఓకేనా? నేను దేవుణ్ణి చూపించడానికి ఇవేమి నాకు అవసరంలా.
నా పై విషయాలు నాకు అవసరంలా. పేతురు యోహాను ఏ వస్త్రాలు వేసుకున్నా అవసరంలా. పేతురులో ఉన్న దేవుని శక్తి అవసరం. అపోస్తలుడైన పౌలు గారికి 2 వస్త్రాలు ఉన్నాయి, అంగీలు. ఇళ్ళు అంగీలు వేస్తారు. ఒక అంగీని ఉతుక్కొని మరలా తిరిగి వేసుకునే పరిస్థితి. ఇలాగే ప్రతాప్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక అంగి మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే ఒకే అంగి మీద వాక్యం చెప్తున్నాడు. నేను ఏ డ్రెస్ వేసుకున్నాననేది ముఖ్యం కాదు, నాలో నుండి దేవుని వాక్యం ఏది వస్తుంది అనేది ముఖ్యం. నా మాట తర్వాత అర్థం చేసుకోండి. ఆ తర్వాత లేఖ రాసి పలానా చోట నా యొక్క వస్త్రాలు ఉన్నాయి పంపించండి అని అడిగాడు. వాడు వస్త్రాలు చూసుకోవాలా, వాళ్ళకి ఏమున్నాయో చూసుకోవాలా. దేవుని శక్తిని ప్రచురపరిచారు. ప్రతి సెకండ్, ప్రతి నిమిషము, ప్రతి గంట ఆయన సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు వెలుగున్నంత వరకు వెలుగును వారు ప్రచురపరిచారు. ఆ వెలుగే ఈ వాక్యం. వాక్యం మిమ్మల్ని వెలిగించాలి, వాక్యం మిమ్మల్ని బ్రతికించాలి, వాక్యం మీకు నిత్య జీవం ఇవ్వాలి. చాలా మంది సేవకులు అడుగుతున్నారు. ఏమడుగుతున్నానంటే, తమిళపాడులో మనం 4-5 స్టార్ట్ చేశాం. ఇంచుమించుగా 50-60 మంది అయ్యారు. ఓకేనా? ఆ తర్వాత లింగంగుట్లో 120 మంది దాకా ఉన్నారు. అలాగనే ప్రతి సంఘంలో అలా ఉంది. చాలామంది అడుగుతున్నారు, హొస్పేటలో పెరిగారా అన్నారు. ఏం చేయాలంట? హొస్పేటలో ఏం పెరగాలి? జనాభా పెరగాల. ఏం పెరగాలి? జనాలు తీసుకురావాలా. జనాలు తీసుకురావాలంటే ప్రతాప్ ఒక పుతోని తేవాలి ఇక్కడ, లేకపోతే ప్రతాపే ప్రవచనాలు చెప్పాలా. నా మాట అర్థం కాలేదా? పిల్లలు, మనకి నిత్య జీవ మార్గం, నిత్య జీవ మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గాన్ని మనం బోధించాలి. మిగతా మార్గాలన్నీ కూడా కొంతవరకే ప్రయోజనకరము. స్వస్థత, విడుదల, ఆశీర్వాదం దేవుని దగ్గర తేవటానికే, కానీ అది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైన జీవం పరలోక రాజ్యంలో ఉన్నది. హల్లెలూయా. ఈ రోజు మనుషులు ఏదో ఒక ఆకర్షణ కోసం, ఏదో ఒక లోకపరమైన విషయాల కోసం, ఏదో లోకంలో ఏదో చూడాలని ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు. మేము ఫెలోషిప్ లో ఉన్నప్పుడు సేవకులను తీసుకురావడం, తీసుకెళ్ళటం. ఆ తర్వాత మా సేవకులకి నేను నమ్మకమైన వాడు. బాప్టిస్టులో మా నాన్న ఉంటాడు. ఇలాగన పెద్ద పెద్ద మా ఊర్లో పెద్ద పెద్ద సేవకులు వస్తే మేము ఉంటాం రంగం మీద. కాబట్టి నాకు ఆపద వచ్చినప్పుడు ఏ పెద్ద పెద్ద సేవకులు కూడా ఏం చేయలేదు. డైరెక్ట్ గా దేవుడు వచ్చి నాతో మాట్లాడి నన్ను బలపరిచే వరకు నాకు ఏ మార్గము దొరకలేదు. అపాయములే ఉందని ఉపాయం ఉన్నది. కాబట్టి నేను అడిగాను, మా సిమియోనయ్య గారు పాస్టర్ గారి ద్వారా ఏమైనా జరుగుద్దా? జరగల. జాకోబ్ పాస్టర్ గారి ద్వారా ఏమైనా జరుగుద్దా? జరగల. పాస్టర్లు అందరి దగ్గరికి వెళ్ళా. హోసన్న మందిర్ హోసన్న గారితో కూడా ప్రార్థన చేయించుకోవాలి, దగ్గరికి వెళ్ళాను. నా మాట విన్నారా? దినకరణ గారు వాళ్ళకి ఫోన్ చేశారు. పిల్లరా, ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని ఆ రోజుల్లో ఉత్తరాలు రాశారు. కానీ వ్యక్తిగత పోరాటంలో నేను కింద మీద పడతా ఉన్నప్పుడు దేవుని స్వరం వినటానికి మార్గం ఏర్పడింది. వాక్యం విన్నాను, వినిన వాక్యం నాలో క్రియ చేసింది. ఒక నామకార్థ క్రైస్తవునిగా, బాల్యము నుండి చర్చీలకు వెళ్ళిన వానిగా, సంఘాలకు వెళ్ళిన వానిగా నాకే ప్రయోజనం దొరకలా. నా మాట చెప్పనా? ఎలా ప్రయోజనం దొరికింది తెలుసా? దేవుడు వచ్చి నాతో మాట్లాడినప్పుడు, మా ఇద్దరికి ఎన్కౌంటర్ జరిగినప్పుడు, ఆయన ఫైర్ చేసినప్పుడు వాక్యాన్ని నేను చనిపోయి తిరిగి బ్రతికా. కాబట్టి బ్రతికాను, కాబట్టి బ్రతికించే వాక్యాన్ని చెప్తున్నా. అందుకే నేనంటే మీరు నన్ను నా వైపు చూడకండి, నేను చెప్పే వాక్యం వైపు చూడండి. మీరు నన్ను ఆధారం చేసుకోకండి, మీరు వాక్యాన్ని ఆధారం చేసుకోండి. మీరు మనుషుల మీద నమ్మకం పెట్టుకోకండి, మీరు దేవుని మీద నమ్మకం పెట్టుకోండి. ఆమేన్. పిల్లలు మీరు గమనించాలి. ఇప్పుడు మీరు గమనిస్తే పేతురు యోహాను అన్నారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, అయితే మా దగ్గర ఒకటి కలిగి ఉంది, అది నీకు ఇవ్వమంటావా అని అడిగాడు. ఏంటంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో లేచినాడు అన్నాడు. వెంటనే వాడు దిగ్గున లేచి వెళ్ళి మందిరంలో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ దగ్గర బంగారం లేదు, వాళ్ళ దగ్గర మంచి వెలగల వస్త్రాలు లేవు, వాళ్ళ దగ్గర ఏమి చేయడాయన ఆ కుంటోని లేపి లోపల కూర్చోబెట్టి. నేను ఒక మాట చెప్తున్నా, అనేక మంది విధవరాళ్ళు ఉన్నారు, కానీ సారెపతు విధవరాల దగ్గరికి అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు కొందరిని మాత్రమే కాపాడు. అనేక మంది పక్షవాయువు గలవారు ఉన్నారు, కానీ 38 ఏళ్ల నుండి పక్షవాయువు గలవారిని ఆయన లేపాడు. ఆమేన్. ఎందుకు ఆయన అందరినీ లేపాలి కదా, అందరినీ స్వస్థపరచాలి కదా. ఆయన అలా చేయలే. ఎందుకు చేయలేదు? జీవ మార్గములో సత్యమును ఎరగటానికి ఎందరైతే ముందుగా నిర్ణయింపబడ్డారో వారి దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఎందరో వ్యభిచారులుంటే, ఎందరో స్త్రీలుంటే ఆ సమరయ స్త్రీ కోసం యేసు ప్రభువు ఎందుకు నిలబడాలి? నా మాట విన్నారా? మరి ప్రతి వ్యభిచారపు ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, అమ్మ బయటికి రా, నీ పాపం నుండి విడుదల ఇస్తాను రా అని పిలవలేదే? లేదే. ఆయన ఎక్కడికైనా వెళ్ళి అమ్మ బయటికి రా అన్నారా? ఆయన ప్రోగ్రాంలో అది లేదు. ఎందుకంటే ముందుగా నిర్ణయించబడిన వారు జగత్ పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారి దగ్గరికి యేసు వెళ్ళాడు. అలా కాకపోతే అది వ్యాపారం అవుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా మాట విన్నారా? అలా కాకపోతే అది ఏమవుతుంది? వ్యాపారం అయిపోతుంది. కాబట్టి లేచి లోపలికి వెళ్ళారు. ఈ అద్భుత కార్యాలు, సూచక క్రియలు చూచిన ప్రజలు కంగారు పడ్డారండి. ఇదేమిటి? ఇదేమిటి? పేతురుకి ఎలా ఉందో తెలుసా? పేతురు వీధిలో నడుచుకుంటా వెళ్తుంటే పేతురు నీడ పడిన వారు కూడా స్వస్థత పొందారు. నా మాట విన్నారా? మరి నీడ పడిన అందరుగా ఎందరు పొందాలో అందరు పొందారు. ఇందాక ప్రతాప్ అన్నాడు ఉదయాన్నే, అయ్యా మీరు ఇక్కడ మీకు ఒక మంచం వేస్తాను, ఈ మంచం మీద మీరు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. అయితే మా ఇంట్లో బలహీనత ఎవరో మరి నాకు ఏం చెప్పలేదు, కానీ పిల్లలు ఎవరో కూర్చుంటే వారికి వెంటనే స్వస్థత వచ్చింది. ఇప్పుడు స్వస్థత నా ద్వారా రాలా, వారు దైవజనుడని నమ్మారు, వారు తెలియక దాన్ని అక్కడ కూర్చున్నారు, వాళ్ళ విశ్వాసం మూలంగా వారికి మేలు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వెంటనే ఆ మంచానికి చుట్టూ గ్యాలరీ కట్టి ఇది మాయల మరాఠీ మంచం, ఈ మంచాన్ని ఎవరు తాకినా తగ్గుతుంటే తగ్గదు. నా మాట విన్నారా? కాబట్టి అలాగైతే మళ్ళీ బిజినెస్ అయిపోయింది. అంతేనా? ఇప్పుడు కొంతమందిని రప్పించాలనుకున్నాడు అనుకో, మా ఇంటి మంచాన్ని చూచుటకు రండి అంటాడు అక్కడ బోర్డు. ఏం జరిగిందని తెలుసా? మంచానికి ఎవరు తాగినా, మంచాన్ని ఎవరు ఎలా గోకినా, తుప్పటట్ట ఇసురుకున్నా ఏం జరుగుతుంది? మళ్ళా ప్రవాహం. నో సార్, వాక్యము మాత్రమే మనల్ని స్థిరపరుస్తుంది. అనేక మందిని స్వస్థపరిచిన పేతురు కూడా ఆయన బలహీనుడే. నా మాట విన్నారా? ప్రతి వ్యక్తి కూడా మన వంటి బలహీనులే, కానీ బలపరిచేది దేవుని వాక్యం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి అక్కడ ఆయన స్వస్థపరిచాడు, మందిరంలోకి వెళ్ళాడు, దేవుని కార్యాలు చూశారు వాళ్ళు. కాబట్టి పిల్లరా, ఈరోజు పాపము జరిగినప్పుడు, మరణం మన మీదకి వచ్చినప్పుడు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏంటో తెలుసా? కల్వరిని మనము తాకాలి. కల్వరిలో ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత అని ఉందా లేదా? ఏమో ఉందా లేదా? యెషయా గ్రంథం 53 చదవండి. యెషయా గ్రంథం 53 మొదటి నుండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను?
యెహోవా బాహువు ఎవనికి బయలుపరచ ఆయన బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుటన ఆయన ఎదుటను పెరిగెను. స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అరే ఎంత ఆకర్షణ అనేటట్టుగా అతని యందు ఏ స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడయ్యను, మనుషుల వల్ల విసర్జించబడిన వాడయ్యను, వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించువానిగా మారాడు, మనుషులు అసలు చూడలేని వానిగా మారిపోయాడు. ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే పై విషయాలని ఎన్నిక చేసినంతగా ఆయన గాయాలు పొందినప్పుడు, ఆయన దెబ్బలు తిన్నప్పుడు, ఆయన శ్రమ పొందినప్పుడు, ఆయన ప్రాణం పెట్టినప్పుడు, ఆయన నలగొట్టబడినప్పుడు ఎందుకు మనం కల్వరి వైపు చూడలేకపోతున్నాం? మనోడు 2 కొండలు పెట్టుకున్నాడు. ఒకటి కల్వరి కొండ, ఒలీవ కొండ. కల్వరి కొండలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఓకే. ఒలీవ కొండ ఆయన ఒలీవల కొండలో ప్రార్థన చేసుకున్నాడు. ఆ కొండ మీద నుంచి ఆయన వెళ్ళాడు. మళ్ళీ ఆయన పాదం అక్కడ మోపితే ఒక పెద్ద లోయ ఏర్పడుతుంది. దేవుని స్తోత్రం. సరే, మంచిది. ఇప్పుడు చూడండి, మీకు శ్రమ వచ్చినప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడు మన పాస్టర్స్ దగ్గర ప్రార్థన చేయించుకోవడం మంచిదే, నేను కాదంట్లా. ఒకసారి రండి. ప్రతాప్కి ఒక బలహీనత వచ్చిందండి. ఓకే, నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ బలహీనత పోవునుగాక అన్నాను. తను విశ్వసించాడు, బలహీనత పోయిందండి. ఆమె బలహీనత పోయిందా? బలహీనత పోయిన తర్వాత ఇతడు రక్షణ పొందకపోతే మళ్ళా రేపొద్దున కొత్త సినిమా రిలీజ్ అయితే ఎక్కడికి వెళ్తాడు? పొందుకున్న స్వస్థతను వాక్యం దగ్గరికి తీసుకురాకపోతే ఆ స్వస్థత ద్వారా మళ్ళా ఈ క్యాండిడేట్ పూర్వ పాపముల దగ్గరికి వెళ్ళిపోతాడు. మరి ఈ స్వస్థత వల్ల ఏంటి ప్రయోజనం? మళ్ళా వచ్చాడు. ఆ సినిమా థియేటర్లో జనాలు నెట్టుకుంటుంటే మోకాళ్ళ మీద పడి మోకాళ్ళు దెబ్బలు తగిలితే మళ్ళీ నేను ప్రార్థన పెడితే వచ్చాడు. అయ్యగారు మోకాళ్ళకు ప్రార్థన చేయండి అని. అప్పుడు మళ్ళీ చేసే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో 2 మోకాళ్ళకి స్వస్థత కలిగిన కాక కలిగింది. కలగని మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంకో సినిమా రిలీజ్ అయితే వచ్చాడు. ఏది ప్రయోజనం చెప్పండి? ఏది ప్రయోజనం? ప్రయోజనకరమైన మార్గం ఏది? నిజమైన మార్గం ఏది? మనం మార్గమును సిద్ధపరచాలి. రక్షణ మార్గం దగ్గరికి తీసుకురావాలి. స్వస్థతలు కేవలం మన రక్షణ దగ్గరికి తీసుకొచ్చేవే. స్వస్థత పొందుకున్న తర్వాత కూడా స్వస్థత దొరికింది. స్వస్థత పొందుకున్న తర్వాత స్వస్థపరిచిన వానితో ఏం చేయాలి? ఆ కుంటివాడు మందిరంలోకి వెళ్ళాడు. మార్కు సువార్తలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయం తీయండి త్వరగా. మార్కు సువార్త 5 మొదటి నుండి. వారు ఆ సముద్రమునకు అద్దరున్న గిరేజనుల దేశమునకు వచ్చింది. ఆయన లోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధుల నుండి వచ్చి ఎదురుగా పడాను. అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి, ఈ అపవిత్రాత్మ పడితే వాడు ఎక్కడున్నాడు? కొంతమంది సమాధుల్లో తిరుగుతూ ఉంటారండి, తెలుసా మీకు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకుంటారండి. జయరాం గారు వినాలి, మీరు తెలుసు కదా మీకు. మెడలో పురులు వేసుకుంటారు, అన్ని సమాధుల్లో తిరుగుతారు. విన్నారా? సమాధుల్లో తిరుగుతూ ఆ కాలిపోయిన ఆ శవాల యొక్క బూడిద ఎక్కడ రాసుకుంటారు? రాసుకొని అదంతా రాసుకొని కూర్చొని తనకి ఏదో మహత్యాలు ఉన్నట్టుగా కూర్చుంటారు. ప్రజలందరూ ఏం చేస్తారు? పరుగు.
కాబట్టి ఇతడు కూడా సమాధుల్లో ఎందుకు వాసం చేస్తున్నాడు? ఆ సమాధుల్లో ఎవరుంటారు? రేపు పొద్దున ఈస్టర్ వస్తుంది, మన వాళ్ళు ఎక్కడ ఎదుగుతారు? మరీతో ఏమన్నాడు యేసుప్రభు? సజీవుడైన వాడిని సమాధుల్లో మీరు ఎందుకు? సమాధులను తెరవగలిగేది వాక్యం. ఒక వ్యక్తి మారకుండా చనిపోయాడు అనుకోండి, బాబు యేసేపు గారు వినాలా, మారకుండా చనిపోయాడు అనుకోండి, మీరు మీ కొడుకు సపోర్ట్ చేస్తున్నారు కానీ నీకు సపోర్ట్ చేసుకోవట్లా. నాకు అది నచ్చలా. నీ ఆత్మకు నువ్వు మేలు చేయట్లా, కొడుకును ప్రమోట్ చేసుకుంటున్నాను. ఒకడు లోకమంతా సంపాదించి నీ కొడుకు బాగుంటాడు, నీ వెళ్ళి నరకంలో ఉన్నావు అనుకో, వాట్ అబౌట్ యూ? నీ సంగతి, నీ వ్యక్తిగత రక్షణ ప్రాముఖ్యం. నేను జనాలందరూ దించుతున్నాను, వీళ్ళందరినీ తీసుకొస్తున్నాను, వాళ్ళందరికీ దుప్పట్లు వేస్తున్నాను, వాళ్ళందరికీ మంచాలు కొంటున్నాను, వాళ్ళందరికీ కంచాలు కొంటున్నాను, వాళ్ళందరికీ నేను ఎన్ని సేవ చేస్తున్నాను. దేవుడు తీసుకోడు పరలోకానికి. వ్యక్తిగతంగా ఆయన్ని మీరు అంగీకరించారు. ఈ ధర్మ కార్యాలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. నా మాట విన్నారా? దాని వలన కొంత మట్టికే ప్రయోజనం. బైబిల్లో కొర్నేలు ఉన్నాడు, ఎన్నో ధర్మ కార్యాలు చేశాడు, చర్చిలకు డబ్బులు ఇచ్చాడు, పెద్ద పెద్ద ఆలయాలు కట్టించాడు. అయినను రక్షణ మార్గం వచ్చినప్పుడు దేవుడు అతని కోసం ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఒకరోజు దేవదూత వచ్చేసిందండి. ఏమేలో దేవదూత వచ్చేసి, ఓ కొర్నేలు, నీ ధర్మ కార్యాలు దేవుని రాజ్యానికి వచ్చాయి అని. వినారా? జోసెఫ్ గారు వినాలా? నేను ఇలా చెప్తానే ఉంటాను, కొంచెం జాగ్రత్తగా వింటా ఉండాలి మధ్యలో. వినారా? నా దృష్టి ఎవరి మీద అయినా పడిందంటే వాళ్ళు మారాలి, మరి లేకపోతే కుదరదు. నా మాట గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పిల్లలు, మనం మన ఇంటిని రక్షించుకోకుండా పక్కనోడిని రక్షించడం తప్పు. మన ఇంటిని ఆడకుండా పక్కనోడి గురించి చెప్పడం తప్పు. మన ఇంటిలో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మన ఇంటిలో రక్షణ మార్గం మనం తెలియచేయకపోతే పక్కింట్లోకి వెళ్ళి సువార్త చెప్పలేము. ఆమేన్. మీరు ఎవరిని యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. ఇప్పుడు మీరు ప్రతాప్కి సపోర్ట్ చేయటం వల్ల మేలు జరుగుతుంది. సపోర్ట్ ఎవరికి మేలు జరుగుద్దంటే ప్రతాప్కు మాత్రమే మేలు జరుగుద్ది, మీ కోడలు గారికి మాత్రమే మేలు జరుగుద్ది, నీ మనవరాళ్ళకి మనవడికే మేలు జరుగుద్ది, అప్పుడప్పుడు వచ్చిన వీళ్ళందరికీ మేలు జరుగుద్ది. అన్నదాత సుఖీభవ అంటాం. ఏమంటాం? నువ్వు అన్నం పెట్టితే ఏమంటాం? అయితే ఒకరోజు మరలా మనమందరం మధ్యాకాశంలో కలుసుకుంటాం. అప్పుడు అంటే, నువ్వు ప్రతాప్ నువ్వు వచ్చావు కానీ మీ నాన్నేడంటే, అదే సామాన్లు మొత్తం అడిపోయాడా, ఇంక రాలా. ఎక్కడికి రాలేదు, దేవుని రాజ్యంలోకి రాలేదు అని అంటే, ఆయన ఎక్కడున్నాడా అని అలా చూస్తే, ఓ బాబాయ్, ఓ నేను, అరే నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నువ్వు ఎంత మోసం చేసినావు బాబు, నాకు రక్షణ మార్గం చెప్పకుండా మూటలు మోయించావా, జనాలను రప్పించావా, కంచాలు మంచాలు వేయించావా, భోజనాలు పెట్టించావా, ఇన్ని చేసినా నేను పాతాళంలో ఉన్నానే, ఎందుకు నాకు రక్షణ మార్గం చెప్పలేదు అని నువ్వు అడుగుతావు కనుక ముందే నేను చెప్తున్నా, ఇట్స్ ఫినిష్, ఇక అయిపోయింది అంతే. నేను చెప్పకపోతే నా దోషం, నేను చెప్పేశాను. కాబట్టి క్రియల మూలంగా దేవుని రాజ్యానికి వెళ్ళాం. దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, ఆ మార్గాన్ని మీరు పట్టుకోవాలి. ఆమేన్. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు, నేను మారితే కొన్ని మార్చుకోవాలి, ఎలాగని? ఎప్పటికీ ఎవడు మార్చుకోలేడు. జయరామ్ గారు ఒక చిన్న మాట విన్నాను. నేను 25, 26 సంవత్సరాల వయసులో 97లో రక్షణ పొందాక 25, 26 సంవత్సరాల లోపే వాక్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందండి. విన్నారా? అప్పటికి కొన్ని వ్యసనాలన్నీ మార్చేసుకున్నా. నా మాట విన్నారా? అయితే కొంతమందికి ఇది తాగితేనే ఇది వస్తుంది, అవునా?
ఈ రమేష్ దయ వల్ల నాకు ఆ పాన్ వేస్తేనే వస్తుందండి. ఇక్కడ వాక్యం చెప్పి డబ్బాకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నేను దేవుడు నన్ను మార్చలేదా? స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వచ్చాడండి. మీకు అర్థమైందా? కాబట్టి ఒక వ్యక్తి పరిపూర్ణుడు కాడు. మార్పు అనేది మెల్లమెల్లగా జరుగుద్ది. ఒక చిన్న పిల్లవాడు పుడతాడండి, పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు. నా మాట విన్నారా? పడతాడు లేస్తాడు. కానీ పరిపూర్ణమైన వాక్యం వచ్చాక, సత్యాన్ని నేను తెలుసుకున్నాక అది నాకు అసహ్యంగా మారిపోయింది. అప్పటికి వాక్యం చెప్తున్నా. అయితే 2003లో అది కరెక్ట్ కాదని నాకు అర్థమై ఏదైతే కరెక్ట్ అయిన దాన్ని చేర్చుకున్నానో ఆ రోజు నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక దేవుని మించిన సంతోషం, వాక్యాన్ని మించిన సంతోషం, లేకపోతే సువార్త ప్రకటించడం వల్ల కలిగిన సంతోషం, ఇక ఏది తాగినా అది సంతోషం కాదని తెలియదు. అప్పుడు పరిపూర్ణమైనది నాలోనికి వచ్చినప్పుడు పరిపూర్ణం కానిది బయటకు వెళ్ళిపోయింది. ఆమేన్. యవ్వన కాలంలో సేవ చేయటం అనేది చాలా కష్టమైన కార్యం. ఒకవైపు స్కూల్లో చెప్పటం, ఈ 10th క్లాస్ పిల్లలకి చెప్పటం అంటే సామాన్యం కాదండి. మా తల్లిదండ్రులు జీన్స్ ప్రకారం నేను 6 అడుగులు 3 అంగుళాలు రాలా. మా తల్లి గారు ఏ హైట్ ఉన్నారో ఆ హైటే వచ్చా. అయితే నేను స్కూల్లో చెప్పేటప్పుడు 10th క్లాస్ అమ్మాయిలు ఇంత ఎత్తు ఉంటారండి. వాళ్ళు చాలా బలంగా ఉంటారు. వాళ్ళు నాకు టేబుల్ మీద రౌండ్ అప్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇక నేను కనపడినండి. తేనె పట్టులో ఎలాగైతే చుట్టేస్తారో అలా చుట్టేస్తారు. కాబట్టి పగలు స్కూల్లో పాఠాలు చెప్తున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ వస్తూ ఉన్నప్పుడు ప్రతి యవన సేవకునికి శోధనగా ఉంటుంది. అది విన్నారా? అయితే దాని నుండి కాపాడింది ఏంటో తెలుసా? నా భక్తి కాదు, దేవుని యొక్క వాక్యం. ఖాళీ సమయంలో మళ్ళా ఎప్పుడైతే ప్రాబ్లం గా నాకు అనిపించిందో వెంటనే బైబిల్ తెరిచి, ప్రభువా నీ వాక్యానికి ఇది విరోధంగా ఉంది, నీ మాటలకి ఇది అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మది ఇచ్చింది. అందుకని నిరంతరం వాక్యం చదువుతున్నప్పుడు వాక్య వ్యతిరేకమైన ఆలోచనలన్నీ వెళ్ళిపోయాయి. ఆమేన్. తర్వాత సేవ చేసే రోజుల్లో ఎంతో మంది నన్ను వేరొక విధంగా బ్లేమ్ చేయాలని, చెడగొట్టాలని, విన్నారా, దేవుని పనిని ఆ ఊరు నుంచి ఆపేయాలని ఎన్నో కార్యక్రమాలు చేశారండి. విన్నారా? నేను ఒక చిన్న మా ఊర్లో తాటాకి ఇంట్లో వెళ్ళాను. మంచి ఇంట్లోంచి తాటాకి ఇంట్లోకి వెళ్ళాను దేవుని కోసం. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ వాచీలు అయి పెట్టడానికి ఎక్కడ ప్లేసు దొరక్క ఎక్కడ పెడతాం? కిటికీ కాడ పెడతామని. ఎవరో పిల్లోడు వస్తాడు, కిటికీలో చేయి పెడతాడు, వాచ్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ వేరే పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన నామకార్థం. నేను రోజు వాక్యంలో అప్పుడు కూడా ధూమ్ధామ్గా చెప్తా ఉండేవాడిని, అది చేయకూడదు, అది తప్పు, ఇది తప్పు, అలా చేయకూడదు సేవకులని. అంటే అతడు నిప్పు లాంటి సేవకుడు. ఏ సేవకుడు? నా మీద తప్పు మోపాలనుకున్నాడంట. కాబట్టి ఈ వాచి వేరే ఒక యవనస్తురాలు ఇంటికి వెళ్ళిపోతే మా మిస్సెస్ని పిలిచి, అమ్మా చిన్న విషయం జరిగిందని జనాలందరూ కూడా, నేను వాలిచెర్లని ఒక ఊరు ప్రేయర్కి వెళ్ళి వచ్చానండి. జనాలందరూ కూడా అక్కడ ఏమైపోయారు? రౌండ్ అయిపోయారు. రౌండ్ అయిపోతే అసలు ఏం జరుగుతుందంటే అందరూ నాకే చూస్తున్నారు. హీరో గారు అన్నట్టు ఏం చేద్దామని బుక్ చేద్దామని. విన్నారా? ఇప్పుడు నా భార్యకి చెప్తున్నారు, అమ్మా ఈ వాచి ఈ అమ్మాయి ఇంట్లోకి ఎలా వచ్చింది? మీ ఆయన కనుక ఏదైనా జరిగిందా పొరపాటు? ఏమైనా జరిగిందా అంటే ఏమన్నది, నేను నమ్మనందండి. వాచి కాదు, ఆయన బట్టలు సూట్ కేసు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళినా నేను నమ్మను. మీకు అర్థమైందా? లేదు లేదు ఎలా వస్తుంది అని. పిల్లరా మెల్లగా నేను ఇంట్లోకి వచ్చాక ఆమె వచ్చి చెప్పింది, ఎంత పెద్ద పంచాయతీ జరిగింది తెలిసే ఇక్కడ అని. కాబట్టి నేనేమల్లా అంటానికి ఏమన్నది నాకేంది? ఎవరు తీసుకెళ్లారో వాచ్ నాకేం తెలుసు? తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఎవరు పెట్టారో నాకేం తెలుసు?
నాకు ఒక్కటే తెలుసు, ప్రార్థన చేయటం తెలుసు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ పిల్లోడు వచ్చి ఈ వాతి నా వాతి ఏదని ఎతుకుతున్నాడండి. వాడు ఏది నా దగ్గర నుంచి ఎత్తుకుపోయిన వాచి ఏదని ఎదుగుతున్నాడు. వాచి ఏంట్రా అని వాళ్ళు అడిగితే, నేను ఆ పాస్టర్ సార్ వాళ్ళ ఇంట్లోది రాత్రి తెచ్చేసా అన్నాడు. వచ్చాడు దొంగ. ఇప్పుడు ఈ నా మీద గూడు పూటాన్ని చేసిన వాళ్ళ పని అయిపోయిందా? నా మాట విన్నారా? అనేక నిందలలో తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఇచ్చాడు. నిందలు మాపడం ఈజీ అండి. సేవకులారా, యవన కాలంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటి నుండి దేవుడు నన్ను విడిపించాడు. అది విడిపించడం నా గొప్పతనం కాదు, కానీ ఆయన కృప. శోధన రాలేదని కాదు, ఎన్నో వచ్చినాయి. జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్పాను. శోధనలు ఎన్నో వచ్చినాయి, వాటన్నిటి నుండి దేవుడు విడిపించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, మానవ జీవితంలో ప్రాబ్లమ్స్ ఉండవని నేను చెప్పను. మానవ జీవితంలో పొరపాట్లు ఉంటాయి, దాని నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. మనం బలహీనమై ఉన్నప్పుడు బలపరచడానికి దేవుని వాక్యం వచ్చింది. ఇతడు సమాధుల్లో ఎందుకు వాసం చేశాడో తెలుసా? ఇంటికాడ నిద్ర పట్ల, ఇంటికాడ అలసిపోయాడు. తన మైండ్ కరెక్ట్ గా లేదు, తన మైండ్ ఆర్డర్లో లేదు. విన్నారా? మానసిక చింతన ద్వారా, మెంటల్లీ డిజార్డర్తో అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? అక్కడికి అతనికి ఎక్కడ మనశ్శాంతి ఉంది తెలుసా? సమాధుల్లో మనశ్శాంతి ఉందంట. నా మాట విన్నారా? మనశ్శాంతి ఎక్కడ? అక్కడ ఎవరు ఉండరు కదా జనాలు. అక్కడ పీస్ఫుల్ గా ఉన్నట్టుగా అనిపించింది ఆ వ్యక్తికి. అయితే ప్రవక్త అంటాడు, ఆ వ్యక్తి తన్ను విడిపించగలవాడు ఉన్నాడా, నన్ను విడిపించగలవాడు ఉన్నాడని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. తన కుటుంబం ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఒక రోజు ప్రోగ్రాముకి తన 12 మంది శిష్యులతో కూడా యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉంటే సడన్ గా ఏమన్నాడు తెలుసా? సడన్ గా ఏమన్నాడు తెలుసా? మనం అందరం వేరే దేశానికి వెళ్ళాలి, అంటే వేరే ప్రాంతానికి వెళ్ళాలి, మీరందరూ సిద్ధపడండి అంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఏం చేశారు? ప్రయాణమై వెళ్తా ఉన్నారు. అక్కడ ఉన్న దెయ్యాలు ఏం చేసినాయి తెలుసా? తుఫాన్ని తయారు చేసినాయండి. ఏం తయారు చేసే? తుఫాన్ తయారు చేసి వాడనే ముంచేయబోతున్నాయి పడవని. పిల్లగా యేసు ప్రభుని వారు లేపి, అయ్యా మనం నశించిపోతున్నాం, నువ్వెందుకు నిద్రపోతున్నావు అని ఆయన టక్కన లేచి గాలిని తుఫాన్ని గద్దించాడు. ఆ తుఫాన్ ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు, కానీ యేసు ప్రభువుకు తెలుసు. మీ ఇంట్లో తుఫాన్ ఎందుకు వచ్చిందో, ఈ వ్యాధి నీకు ఎందుకు వచ్చిందో ఆయనకు తెలుసు. ఈ బలహీనత నీకు ఎందుకు వచ్చిందో ఆయనకు తెలుసు. ఈ శోధన నీకు ఎందుకు వచ్చిందో ఆయనకు తెలుసు. నువ్వు సమాజంలో ఎందుకు ఉండాల్సి వచ్చిందో ఆయనకు తెలుసు. నీ కుటుంబానికి నీ మూలంగా మేలు ఎందుకు జరగట్లేదో ఆయనకు తెలుసు. తల్లిదండ్రులు చెప్పుంటారు, వాళ్ళు భార్య పిల్లలు చెప్పుంటారు. ఏమని చెప్పుంటారు తెలుసా? నేను వివాహం చేసుకున్నాను కానీ, పిల్లలకి అన్నాను కానీ, నా భర్త సమాధుల్లో ఉంటున్నాడు, నా భర్త త్రాగుడు వ్యసనంలో ఉంటున్నాడు, నా భర్త ఫలానా వ్యసనంలో ఉంటున్నాడు, నా భర్త రక్షణ పొందలేని కార్యంలో ఉన్నాడు. అందలాడుస్తుంటే అక్కడ చాలా మంది పెద్దలు వచ్చారండి. పెద్దలు వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి ఇంట్లో పడేశారు. ఈ సంఖ్యలను ఈ దెయ్యాలు పట్టిన వాడు తుత్తునీలుగా తెచ్చేసాడు అంటండి. నా మాట విన్నారా? మానవ జ్ఞానము చేత, మానవ తెలివితేటల చేత, మానవ తలంపుల చేత మనం ఎవరిని కూడా బాగు చేయలేము. నా మాట విన్నారా? దేవుడు రంగం మీదకి రావాలి, దేవుడు మనల్ని కలుసుకోవాలి, దేవుడు మనల్ని తాకాలి. దేవుడు మనల్ని బలపరచకపోతే, మన జీవితంలోకి దేవుడు అడుగు పెట్టకపోతే, మన పడవలోకి దేవుడు అడుగు పెట్టకపోతే, మన కుటుంబంలోకి దేవుడు అడుగు పెట్టకపోతే, మన సంఘంలోకి దేవుడు అడుగు పెట్టకపోతే, మన ఇంట్లో దేవుడు అడుగు పెట్టకపోతే, మన సమస్యలకు దేవుడు అడుగు పెట్టకపోతే, నీ వ్యాధులకు దేవుడు అడుగు పెట్టకపోతే ఏ కార్యం జరగదు. ఆమె ప్రార్థన పరిష్కారం.
నేను ఇందాక మధ్యాహ్నం చెప్పాను సోదరుని, ప్రేయర్ రిక్వెస్ట్ బుక్ ఉందా? ప్రార్థన విన్నపాల పుస్తకం నీ దగ్గర ఉందా? ఎవరైనా విన్నపాలు చెప్తే ఆ విన్నపాలు నాకు చెప్పండి. మన వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, మీకు మేము సహాయకారిగా ఉంటాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన అన్నిటినీ సరిచేస్తుంది, ప్రార్థన గాలి తుఫానులను తగ్గిస్తుంది, ప్రార్థన ద్వారా గొప్ప మేలు జరుగుతుంది మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య రంగంలోకి వచ్చాడు. ఆమేన్. గాలి తుఫాను అనిగిపోయింది. చివరికి వెళ్తే పడవ ఎట్టి పోనే అంటున్నాడు. అయ్యా అక్కడ ఊరు లేదయ్యా, లేదు లేదు అట్టే పోనే అన్నాడు. అవి సమాధులయ్యా, ఇక్కడ ఆపన్నాడు. ఎక్కడ? అక్కడ సమాధులు చేసే కాడ ఆపమన్నాడు. శిష్యులు భయపడిపోతా ఉండొచ్చు బహుశా. అయ్యయ్యో ఈ సమాధులు కాదు ఆపండి యేసు ప్రభు, మంచి ఫంక్షన్కి తీసుకెళ్తాడు అనుకున్నాను. ఎక్కడికి? చివరికి అదుగో అతను చూడండి అని అంటే వాడు ఎలా ఉన్నాడు తెలుసా? వస్త్రాలు లేకుండా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇదేంటయ్యా పొద్దున్నే ఇలాంటి దృశ్యం మాకు, వస్త్రాలు లేనోడు చూపిస్తావేంటి? అయ్యారా నా మాట విన్నారా? రక్షణ వస్త్రం లేకుండా, స్తుతి వస్త్రం లేకుండా, కుటుంబాన్ని సంతోషపెట్టే వస్త్రం లేక దిగంబరిగా ఉన్నటువంటి ఆ సోదరుడిని యేసు ప్రభు చూస్తాడు. మన పరిస్థితులు, మన మానసిక స్థితిని యేసు ప్రభు చూస్తాడు. మన అనారోగ్య స్థితిని యేసు ప్రభు చూస్తాడు. మనము పాడైపోయిన స్థితిని యేసు ప్రభు చూస్తాడు. మనం బ్రద్దలైపోయిన వాడని యేసు ప్రభు చూస్తాడు. కలుషితమైన కుటుంబ సమస్యలను యేసు ప్రభు చూస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. ఆయన వస్తాడు, ఆయన కార్యం చేస్తాడు, ఆయన మార్గమును సిద్ధపరుస్తాడు. ఆ రోజు యేసు రంగంలోకి వచ్చాడు. వస్తే దూరం నుండి చూశాడు. అదనంటే అందరికి భయం. సంఖ్యలు కూడా ఏం చేస్తాడు? తుట్టుని చేస్తాడు. నా మాట విన్నారా? ఇదివరకు సామెలను ఉండేవాడు మీ మామగారు. ఆయన గిరగిరా గిరగిరా తిరిగి వస్తాడండి, మందు కొట్టి అక్కడక్కడ వచ్చి ఇంట్లోకి వచ్చి కరెక్ట్గా అందరూ కూర్చొని భోజనం చేస్తాడు. ఇల్లు పడిపోతాడు, లేకండి ఇంకా భూకంపం వచ్చేసింది ఇంకా లేకండి. అప్పటికి అందరికి ఎలా ఉండి తెలుసా? ఇప్పుడు కాబట్టి నేను ఊరుకున్నా, కానీ తెలియలేదు, అప్పుడు నాకు తెలియలేదు, కానీ ఇప్పుడైతే వెళ్ళిపోయేది. దేవుని స్తోత్రం. ఆ రోజుల్లో పరిపూర్ణమైన వాక్యం నేను గ్రహించినప్పుడే నాకు స్టార్టింగ్. పీటర్ గారి వాళ్ళ నాన్నగారు ఇజ్రాయెల్ చిన్న, నేను ఆ పెళ్లి కాట్లకి ఏదైనా ఉంటే వచ్చేవాళ్ళం. అప్పుడు ఇంత లోతుగా నాకు తెలియదు. ఆ పెద్దలే ఉండేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ప్రార్థన చేయమని చేసేవాడిని, వాక్యం చెప్పమంటే కొద్దిగా వాక్యం చెప్పేవాడిని, ఇంత డెప్త్గా తెలియదు. కాబట్టి ఆయన నేనేమనుకునేవాడిని అంటే, ఎంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. ఈయన ఏం చేస్తున్నాడు? కలవలు పెట్టేస్తున్నాడు ఇంటిని. నా మాట విన్నారా? షేక్ చేసేస్తున్నాడు అని విన్నారా? కానీ మన సలోమోదునికి అది అలవాటు అయిపోయింది. ఏమైంది? ఇప్పుడు కుక్కలు ఎలాగ అలవాటు అయినాయో, నా మాట విన్నారా? కుక్కలు కూడా అంతే కదా. అక్కడ ఏం వేస్తాం? ఒక చిన్న గోతం వేస్తాం, వచ్చి ఎక్కడ పడుకుంటాయి? అక్కడే 1 2 3 4, మళ్ళీ 1 2కి 2 పిల్లలు బయటికి తీసుకెళ్ళాలి దాన్ని. విన్నారా? అదే స్థితి అయింది ఇంటి యజమానుడు. మళ్ళా ఆ ఇంటి యజమానుడు ఆయన మళ్ళా ఇల్లు కట్టించాడు ఆయన మళ్ళా. కానీ వీళ్ళు పెంచుతున్న కుక్క కన్నా విలువ ఉంది, కానీ ఆయనకు అసలు విలువే లేదు. ఎవరన్నా పొరపాట్లు మంచి షూలు ఉన్నాయనుకో, ఎత్తుకెళ్ళిపోయి సారాకి అమ్మేస్తాడు. మీకు అర్థమైందా? ప్రియరా, అలాంటి దుర్భరమైన సమయంలో నిజంగా ఇప్పుడున్న వాక్యం అప్పుడు వచ్చి ఉంటే చాలా మంది బ్రతికే వాళ్ళని, చాలా మంది నశించి ఉండేవాళ్ళు కాదని ఎప్పుడు నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. పిల్లరా, కానీ మీ అత్తగారే దేవుని వాక్యాన్ని తెచ్చే వాళ్ళని ఇంట్లోకి రానివ్వట్లా. సమాధుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని లోపలికి రానివ్వాలి.
వాక్యము లోపలికి రాకపోతే స్వస్థత ఎలా వస్తుంది? నా దగ్గర మంచి సిరంజి ఉంది, నా దగ్గర మంచి మందు ఉంది, ఇంజెక్షన్ చేయకపోతే స్వస్థత వస్తుందా? టాబ్లెట్ వాడకపోతే స్వస్థత వస్తుందా? వాక్యం వినకపోతే విశ్వాసం వస్తుందా? వినడానికి అవకాశం ఇవ్వకపోతే దేవుడు అక్కడ ఏదైనా కార్యం చేస్తాడా? నా మాట అర్థం చేసుకో. మార్గం సిద్ధపరచాలి. నీ కుటుంబంలో ప్రార్థన జరగటానికి మార్గం సిద్ధపరచాలి. పేతురు గారు మార్గాన్ని సిద్ధపరచుకున్నాడు. నా కుటుంబంలో ఒక ప్రార్థన జరగాలి, నా కుటుంబంలో దేవుని వాక్యం రావాలి. ఈరోజు మరి ప్రతాప్ ఒక మార్గం సిద్ధపరచుకున్నాడు. నేను దేవుని వాక్యాన్ని వినిపించాలి, అనేకులను పిలవాలనే ఒక మార్గాన్ని సిద్ధపరచాలి. మార్గం సిద్ధపరచకపోతే క్రీస్తు వస్తాడా? మార్గం సిద్ధపరచకపోతే వాక్యం వస్తుందా? కాబట్టి ఆ గెరాసేనీల దేశంలో, నా మాట విన్నారా, అక్కడ ఒక కుటుంబం ఉంది. దెయ్యములు పట్టిన వాడు ఉన్నాడు. అక్కడికి వెళ్తే అతడిలో ఉన్న దెయ్యాలు అడుగుతున్నాయండి. ఏమన్నా తెలుసా? మా సమయం ఇంకా, నేను అప్పుడు వచ్చినప్పుడు సమయం రాలా, ఇప్పుడు సమయం వచ్చి, ఇదే సమయం. దేవుడు ఈ చిన్న పరిచర్యను మార్గం మీకు ఇచ్చాడు, చిన్న త్రోవ కలిగించాడు. ఖచ్చితంగా జాన్ కోలా ద్వారా కాదు. నిలబడండి, నిలబడండి, నిలబడండి. యేసుక్రీస్తు పక్షపాతి కాడు, పక్షపాతి కాడు. నా ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో, ప్రవక్త ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో, అపోస్తుల ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు. నేను వచ్చినప్పుడు ప్రతాప్ కూడా మానసికంగా కృంగి ఉన్నాడు, చాలా గలిబిలిలో ఉన్నాడు, చాలా తొందరలో ఉన్నాడు. ఈ ఫ్యామిలీస్ని బట్టి, ఇక్కడ ఉన్న కుటుంబాలను బట్టి చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాడండి. ఆ గందరగోళ పరిస్థితిలో ఉండి ఒకరోజు, అయ్యా నేను ఇంట్లో పేటర్ గారి ఇంట్లోనే పైన పాత మళ్ళా రీమోడల్ చేయలే, అక్కడ నేను ప్రార్థన చేసుకుంటుంటే నాకంటే ముందు వచ్చి ఇలా 2 చేతులు పెట్టి గట్టిగా, నేను సైలెంట్గా ప్రార్థన చేసుకుంటున్నా, మరొకటి గట్టి గట్టిగా ప్రభువా అది ప్రభువా ఇది ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాక నేను అప్పటికి మళ్ళా ఫ్రీ అయి కూర్చున్నాక అంటాడు, అయ్యా నాది ఒక చిన్న కోరిక తీరుస్తారా అన్నాడు. ఏడు చెప్పన్నా, మార్గము దేవుడు సిద్ధపరచాలి. నేను బాప్తిజం తీసుకోలేదు, కానీ చాలా వాక్యాలు వింటాను. భద్రాస్ పేరు పేరు సతీష్ తింటాను, జైపాల్ గారు తింటాను, స్టీఫెన్ పాల్ తింటాను. సరే వాళ్ళందరూ దైవ సేవకులు, నేనేమంటా అందరిది వింటాను. కానీ నేను సిఎస్ఐకి వెళ్తాను, కానీ నాకు మీ ద్వారా బాప్టిజం తీసుకోవాలని ప్రేరేపణ కలిగింది. అదే దేవుడు మార్గం. విన్నారా? మీ ద్వారా తీసుకోవాలని నా గుండెల్లో బాంబు పడినట్టు. అయ్యా నేను ఇచ్చే బాప్టిజం నీకు తెలీదు, అది లేఖనంలో ఇలా ఉంది, అది నీకు తెలియాలంటే చాలా కష్టం అవుతుంది. నా మాట విన్నారా? ఆ బాప్టిజం నువ్వు చెప్పేది వేరు, నేను ఇచ్చేది వేరు అని అంటే నాకు తెలియదు. నేను రేపు సాయంకాలం బాప్టిజానికి రెడీ అయి ఉన్నా, నన్ను తీసుకెళ్ళి తుంగభద్రలో తొక్కే అన్నాడు. విన్నారా? నేను కూర్చోబెట్టి కొంచెం వాక్యం చెప్పి మళ్ళా వస్తాలే, ఈసారి వచ్చాక ఇస్తానంటే కుదరనే. టైం వచ్చింది, ఏమొచ్చింది? ఆ గడియ వచ్చింది. ఆ గడియ రాగానే కుదరదంటే మనోడి కోసం తండ్రి, తల్లి, భార్య, పిల్ల, జల్ల ఒక 2 ఆటోలు తీసుకొని బాప్టిజం ఇచ్చా. బాప్టిజం ఇచ్చాక మళ్ళీ నాకు వాక్యాలు పంపుతున్నాడండి జైపాల్ గారికి. నాకు చాలా సరేలే పంపాడు. పెడితే వీళ్ళ కొడుకు ఎవరు అన్నాడంట, ఓయ్ మా గ్రూపులో నీ వాక్యాలు పెట్టబాక అన్నాడంట. విన్నారా? నాకు మళ్ళీ ఫోన్ చేసి నాకు అన్నీ నచ్చినాయి కానీ నచ్చలేదు అయ్యా అన్నాడు. ఏమన్నాడు? అన్నీ నచ్చినాయి కానీ మా గ్రూపులో మళ్ళా నేను బాప్టిజం అయితే ఏ దేవుడైతే ఏంటి, ఏ నామం అయితే ఏంటి, సిఎస్ అయితే ఏంటి, ఐఎస్సి అయితే ఏంటి,
FCI అయితే ఏంటి, ఏదైతే ఏంటి అన్నాడు. చిన్నగా వాక్యం దగ్గరికి రమ్మని చెప్పాను. మెల్లమెల్లగా వాక్యాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మార్గాన్ని సిద్ధపరచుకున్నా. తన ఇంటి వారినే కాకుండా గ్రామస్తులకి మేలు చేస్తాడు. కూర్చోండి. గాడ్ బ్లెస్ యు. కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడు మీకోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే రక్షణ మార్గం. ఆమె కాబట్టి ఆ దయ్యాలు పట్టిన వాడు వచ్చాడు. వచ్చి నన్ను వదిలేసే అన్నాడు. దయ్యాలు కూడా వచ్చాయి. వస్తే యేసుప్రభువు అన్నాడు, ఇతన్ని విడిచి పో అని చెప్తే ఆ దయ్యాలు ఎక్కడికి వెళ్ళాయండి? పందుల్లోకి వెళ్ళాయండి. అవే అడిగే పందుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడు పందులు చచ్చిపోయినాయి అని పందుల కాపరులు వచ్చి, ఏ కాపరులు? గొర్రెల కాపరులు ఉన్నారు కానీ పందుల కాపరులు ఏంటరా నాయన? ఇదిగో ఈయన గొర్రెల కాపరి. ఏ కాపరి? పందిలాగా వచ్చినా కూడా గొర్రెలాగా మారేయాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎందుకంటే రక్షణ మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత దెయ్యాలను వెళ్ళగొడితే అతడు వచ్చి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని చక్కగా ప్రభు దగ్గర కూర్చున్నాడండి. ప్రభుతో అన్నాడు, అయ్యా నేను నీతో కూడా వచ్చేస్తాను. ఏమన్నాడండి? నీతో కూడా వచ్చేస్తానన్నాడు. నాతో కూడా రావద్దు. నీకు కలిగిన కార్యాలు నీ ఇంటి వారికి, నీ ప్రజలకు సాక్షిగా ఉండాలి. అప్పటి నుండి యేసు ప్రభు చేసిన కార్యాలని అక్కడ ప్రకటించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ఇప్పుడు అతడు అక్కడ మార్గాన్ని ఉన్నది. క్రీస్తు మార్గాన్ని, క్రీస్తు రక్తాన్ని ప్రకటించే ఒక దానికి దేవుడు ముందు నిర్ణయం తీసుకున్నాడు. కానీ వాళ్ళు అన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, మేము ఈ వాక్యాన్ని భరించలే, వెళ్ళిపో, ఈ బోధ మాకు వెక్కసం అవుతుంది. అయితే దేవుడు వెళ్ళిపోయాడా? ఒక దీపస్తంభాన్ని పెట్టి వెళ్ళాడు. ఆ దీపం యొక్క వెలుగులో మీరందరూ ప్రకాశిస్తున్నారు. వింటా ఉండండి వాక్యాన్ని. వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా ఒక మార్గం ఏర్పడుతుంది. నీ శోధనలో, నీ వేదనలో, నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో, నీ కన్నీటిలో, నీ శ్రమలో ఒక మార్గం ఉంది. ఆ మార్గమే రక్షణ మార్గం. అంతకుముందు చాలా మంది ప్రయత్నించారు, ఎవ్వరి వల్ల కాల, ఒక్క యేసయ్య వల్లే. యేసు తప్ప వేరొక మార్గం లేదు. ఆయన నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆది మానవులు పాపం చేస్తే ఆయన కల్వరిలో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, తిరిగి అపోస్తులు పంపాడు, తన ప్రవక్తలు పంపాడు. ఈరోజు ఆ మెసేజ్ మోయటానికి ప్రతాపుని ఇక్కడికి పంపాడు. అతడు మీకు ఒక మార్గమును తెలియచేస్తున్నాడు. అతడు ఒక సత్యమును మీకు బోధిస్తున్నాడు. దాని యందు మీరు విశ్వాసం ఉంచిన యెడల మీరు ధన్యులు. అట్టి కృప, అట్టి దీవెన దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళనైనా మార్గమును సిద్ధపరచుటనే ఒక గొప్ప వర్తమానం ద్వారా నీ వాక్యాన్ని నీ బిడ్డలకు అందించారు నాయన. ఈ రాత్రి సమయంలో ఇంకా సరైన మార్పు లేని వారు ఎవరైనా ఉంటే, తమ జీవితాలను మార్చుకోలేని వారు ఎవరైనా ఉంటే, ప్రభా నిజ మార్గాన్ని ఎరగని వారు ఎవరైనా ఉంటే నువ్వు పట్టుకో నాయన. జగత్ పునాది బీజపడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములు ఇంకా ఇక్కడ ఎవరైనా ఉంటే నాయన ఒక అద్భుతం చేయి బ్రహ్మ, ఒక ఆశ్చర్యకార్యం జరిగించే, ఒక సూచక క్రియలు చేస్తూ నువ్వు పట్టుకో. వారి హృదయాలను పట్టుకోనే, వారి తలంపులను పట్టుకో ప్రభు, వారి ఆలోచనలు పట్టుకోనైనా నీ మార్గాన్ని ఎరిగినైనా నీ కొరకు జీవించి నీ రాకడానికి సమీపంగా ఉన్నాయన ఎంతబట్టడానికి తగిన కృపదాయిచి మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పిస్తూ ఈ ప్రజలందరినీ చిన్న పరిచర్య నీ చేతుల్లో పెడుతూ మమ్మల్ని మేము తిరిగి నీకే ప్రతిష్ఠ చేసుకుంటాం. ఫోన్ కాన్ఫరెన్స్ లో వినిచున్న వారు రికార్డ్ చేయబడిన తర్వాత ఎక్కడికైతే ఈ వాక్యం వెళ్తుందో వారందరినీ దర్శించమని నీ చిత్తములో, నీ ప్రణాళికలో, నీ రాకడకు ముందుగా ఎంతమందిని అయితే నువ్వు సిద్ధపరచాలని ఇష్టం కలిగి ఉన్నావు వారందరినీ నువ్వు ప్రత్యేకపరచు. ఈ పట్టణాన్ని చేతుల్లో పెడుతున్నానయ్యా,
నీవే కారించి నీ దాసుని చేతికి అప్పగిస్తున్నావు. అతని ద్వారా ఎందరు రక్షణలోకి నడవాలి, ఎందరు రక్షించబడాలి నాయన. అలాగ వాడుకో, నీ ఆత్మతో నింపమని మహిమ ఘనత నీకే అర్పిస్తూ ఈ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. అందరూ పదనాలు.